అదే నమస్కారం. ఈరోజు ఉదయ్ కృష్ణారెడ్డి ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ నిన్న కూడా ఎవరో కామెంట్ పెట్టారు. మీరు కానీ ఇంకెవరైనా సరే ఆయన తక్కువ చేయొద్దు, ఎందుకంటే రేపటి రోజు అతను ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేస్తాడు, అతను ఎక్కడ పారిపోలేదు ఉన్నాడు, వెయిట్ చేయండి అని చెప్పేసి పెట్టాడు. నేను ఆయన ఎవరు తక్కువ చేశారే బాబు, ఆయనకి టైం ఇచ్చారు. అండ్ మోర్ ఓవర్ ఆయన అందరికన్నా ముందు వెనకేసుకొచ్చింది నేను, ఆ తర్వాత సిబిఐ మాజీ డైరెక్టర్ మన్యం నాగేశ్వరరావు. ఇప్పుడు ఆయన నేను తలదించుకోవాల్సి వస్తుంది. ఎందుకు? అతను చెప్పిన వర్షన్ ప్రకారం, అక్కడ కంప్లైంట్ ఇచ్చిన వర్షన్ ప్రకారం మొత్తం తీసుకుంటూ ఉన్నా ఇతన్ని ఇప్పుడు ఏకంగా అకాడమీ సస్పెండ్ చేసి కేసులు నమోదు చేసి ఓ రకంగా కఠిన కారాగార శిక్ష పడే విధమైన సెక్షన్లు పెట్టారు అంటే అన్ని రోజులు ఆమె ఎందుకు ఉందంటే మనం మాట్లాడుకున్నాం. ఇక ఈలోపు ఇతను వచ్చేసి ఆత్మహత్య చేసుకోబోతున్న ఒక లెటర్ రాయటం అండ్ ఫుల్గా మంది పడుకోవడం వల్ల పక్కన శానిటైజర్ సేసా పెట్టుకోవడం వల్ల ఏదో ఆత్మహత్యత్నం చేశాడని చెప్పేసి మనం అనుకోవటం. తీరా డిశ్చార్జ్ అయ్యే మూమెంట్లో అతను ఫుల్గా మందు దగ్గర పడుకున్నాడు, ఎటువంటి సూసైడ్ అటెంప్ట్ చేయలేదు. అండ్ అతను ఏదైతే రాసినట్టు ఒక లెటర్ ఉందో అసలు అతను ఏం గుర్తులేదు అన్నాడు. నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, నేను చూపెడతా, నా దగ్గర ఫోన్లో ఉన్నాయి అన్నాడు. బట్ ఫోన్ ఎక్కడ ఉందో తెలియదు అన్నాడు. తీరా ఇప్పుడు పోలీసులు ట్రై చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. హైదరాబాద్లో 2 అడ్రస్ ఇస్తే 2 అడ్రస్లు అతను లేడు. ఇప్పుడు మరి ఎక్కడున్నాడు ఏంటి, నోటీసులు ఇవ్వాలి, అతను అటెండ్ కావాలి విచారణకు అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్న మూమెంట్ మనం వీడియో ఇచ్చాం. చేస్తారు లైఫ్ క్లోజ్ చేసుకునేలా బిహేవ్ చేస్తున్నాడు ఈ మనిషి, ఏమైంది ఇతనికి అని చెప్పేసి. ఈరోజు నిజం చెప్తున్నా, పోలీస్ అకాడమీలో పోలీసులకు క్లాసులు నేర్పుతారు. ఈ ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పుడు ఆ పోలీస్ అధికారులకే క్లాసు నేర్పుతున్నాడు. మీకు అర్థమవుతుందా? ఏమన్నాడు తెలుసా? వాళ్ళు ఏ అడ్రస్కి అయితే వెళ్ళి నోటీసులు ఇచ్చినారో, నా కోసం వెళ్ళారు హైదరాబాద్లో, ఆ 2 నేను ఇచ్చింది టెంపరీ అడ్రస్లు. టెంపరీ అడ్రస్లో నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు, నా పర్మనెంట్ అడ్రస్ ఒకటి ఉంది కదా. ఎక్కడ? వల్లపాలెం, ప్రకాశం జిల్లా దగ్గర. ఆ ఊరేంటి? వాళ్ళ సొంత ఊరు. ఆడెవరు ఉంటారు? వీళ్ళు జేజీ, వాళ్ళ నాయనమ్మ ఉంటారు. ఆమె హెల్త్ బాగోలా, నా సపోర్ట్ కావాలి, అందుకే వచ్చా, ఊర్లో ఉన్నా, నేను ఏ తప్పు చేయలా, నా నిర్దోషిత్వాన్ని నేను ప్రూవ్ చేసుకుంటా, నాకు నమ్మకం ఉంది, చట్టం మీద నమ్మకం ఉంది, ఇంతకు మించి ఈ కేసులో నేనేం మాట్లాడు, కోర్టు పరిధి ఉంది కాబట్టి అన్నాడు. సో స్టిల్ తను స్టిక్ అయి ఉన్నాడు. దేనికి? తను ఏ తప్పు చేయలేదన్నట్టుగా, నేను అన్ని ప్రూవ్ చేస్తానట్టుగా ఉన్నాడు. మరి ఫోన్ ఇది స్విచ్ ఆఫ్ చేశాడు, టెంపరీ అడ్రస్లు లేనప్పుడు మరి వాళ్ళకి చెప్పారా లేదంటే ఇంకా అవన్నీ అతను ప్రూవ్ చేయాలి. బట్ నేనైతే మరలా చెప్తాను కదా, ఈవిడ మెయిన్ ఇంటెన్షన్ పోలీసు అధికారిగా ఉండాల్సిన వ్యక్తి ట్రైనీ పోలీస్ అధికారిగా ఉంటున్న సమయంలో అతను ఈరోజు ఎన్నో పాఠాలు నేర్చుకుంటున్న సందర్భంలో పోలీస్ అధికారులకి, పోలీస్ వ్యవస్థకి, చట్టానికి ఇతను సరికొత్త పాఠాలు చెప్తున్నాడు. టెంపరీ అడ్రస్లో వెతికి ఆయన కనపడకపోయేసరికి ఇక నేను పారిపోయాను అంటూ మీరు ఎలా నా మీద వార్తలు ఇస్తారు? పర్మనెంట్ అడ్రస్లు వెతికారా? సరే, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, అంత మాత్రం నేను పారిపోయినట్టేనా? వెతుక్కోవాలి కదా, నా సొంత అడ్రస్లో వెతకండి, నేను అక్కడే ఉన్నాను, త్వరలో వస్తాను అంటున్నాడు. సో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. చూద్దాం మరి ఏం జరిగిద్ది అంటూ. ఆయన మన్యం నాగేశ్వరరావు సిబిఐ మాజీ డైరెక్టర్, ఆయన కూడా అందుకే గట్టిగా సపోర్ట్ చేసినట్టున్నాడు. లెట్స్ సీ.